హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను డెలాయిట్లో జాయిన్ అయిన తర్వాత ఏమేమి కొనుక్కున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుందన్నమాట. ఇంతకు ముందు అయితే నేను డెలాయిట్ వెల్కమ్ కిట్ అయితే వీడియో నేను పోస్ట్ చేశాను. సో ఎవరన్నా చూడకుండా ఉంటే ఆ వీడియోకి వెళ్ళేసి ఒకసారి చూడండి. సో ఈ రోజు అయితే మనం నేను జాయిన్ అయిన తర్వాత డెలాయిట్లో ఏమేమి కొనుక్కున్నానంటే చూపిస్తాను. సో ప్రతి ఒక్కటి చూపిస్తాను అనమాట. సో చూద్దాము ఏమేమిటి కొనుక్కున్నాను ఏంటి అనేసి. సో మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే నా వల్ల టోటల్గా నేను కొన్నటి ఉన్నాయి, పక్కన ఇంకొక ఐటెం ఉన్నదనమాట. సో ఇదైతే ఫస్ట్ నేను డెలాయిట్ జాయిన్ అయిన తర్వాత గూగుల్ పిక్సెల్ 7 అనే మొబైల్ అయితే నేను కొనుక్కున్నాను అనమాట. సో ఇది అరౌండ్ 35,000 పడుతుంది. ఓకేనా, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే మనకు 35,000 అయితే పడుతుంది అనమాట. ఓకే, గూగుల్ పిక్సెల్ అయితే నేను కొనుక్కున్నాను. తర్వాత సోనీ హెడ్సెట్ అయితే కొనుక్కున్నాను అనమాట, వైర్లెస్ హెడ్సెట్. ఇది అరౌండ్ 4.3కి అయితే కొనుక్కున్నాను. సోనీ 5260 మోడల్. ఎవరికైనా కావాలనుకుంటే నేను వీడియో కింద లింక్ అయితే ఇస్తాను. సో మీరు కావాలనుకున్నప్పుడు వెళ్ళేసి తీసేసుకోండి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఇది కొని కూడా నియర్లీ 2 monthsగా వస్తుంది. సో ఎవరన్నా కావాలి మంచి హెడ్సెట్ అనుకుంటే మీరు తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది సౌండ్ విధంగా అంతా బాగుంది, కానీ ఎక్కువ యూజ్ చేసినప్పుడు కొంచెం ఇక్కడ పెయిన్ అనేది వస్తుంది అనమాట. లేదంటే ఇంకా నార్మల్గా అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో ఎక్కువ పెట్టుకుంటే మనకి ఇక్కడ కొంచెం పెయిన్ అనేది వస్తుంది, లేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అనమాట దీంట్లో. సో ఇది డెలాయిట్ కప్. సో డెలాయిట్ మనకు నేను ఎవరికైనా ఇస్తుంది అనమాట. ఇది జాయిన్ అయిన కొన్ని నెలల తర్వాత కానీ కొన్ని నెలలకు మనకు డెలాయిట్ ఇది ఫ్రీ ఇస్తుంది అనమాట. కప్పు కాఫీ కప్పు. సో 450 ml. సో కంపెనీ అయితే ఆక్స్ఫర్డ్ అనమాట. సో కావాలనుకుంటే చూడొచ్చు. మంచి క్వాలిటీ కూడా ఉంది, బాగా మంచి క్వాలిటీ ఉంది. 450 ml అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది దీంతో పాటు నేను నైక్ షూ అయితే కొన్నాను అనమాట. ఇది అరౌండ్ 4.6, ఎగ్జాక్ట్లీ 4.6 సంథింగ్ ఉందన్నమాట. నైక్ అయితే కొనుక్కున్నాను, రీసెంట్గానే కొన్నాను, ఇంకా ఎప్పుడు వేసుకోలేదు. సో అది ఈ వీడియో అనమాట. సో మొత్తం నేను డెలాయిట్లో జాయిన్ అయిన తర్వాత అంతా బాగానే ఉంది. కొంచెం వర్క్ అనేది నార్మల్. సో డెలాయిట్ అంటేనే బిగ్ ఫోర్ అంటేనే వర్క్ అనేసి ఒక బయట ప్రతి ఒక్కరూ కూడా బిగ్ ఫోర్ అంటేనే వర్క్ ఉంటుంది, అదేవిధంగా ఆ వర్క్ తగ్గట్టు పేమెంట్ ఉంటుంది అనేసి టాక్. సో ఆ విధంగానే వర్క్ అయితే యాజ్ యూజువల్గా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా, సో ఇది ఈ రోజుటి వీడియో. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే నేను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేనైతే చాలా చాలా నిదానంగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా ముందు కంటిన్యూస్గా అయితే వీడియోస్ చేస్తాను అనమాట. సో నేను ఇంతకుముందు అయితే కొన్ని ట్రై చేశాను, బట్ ఐ స్టాప్ ఇట్. బట్ ఈ ఛానల్ అయితే నేను ఖచ్చితంగా లైక్ ఇంకా ముందు కొత్త వీడియోస్ అయితే నేను తీసుకొని వస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.